సార్ టాలీవుడ్‌కి ఎన్నో మంచి కుటుంబ కథా చిత్రాలు అందించినటువంటి ప్రొడ్యూసర్ 'ఆర్‌బి చౌదరి' గారు నిన్న యాక్సిడెంట్‌లో కన్నుమూయడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. సో, మీకు ఆయనతో పరిచయం ఉందా? ఆయన వర్కింగ్ ఎట్లా ఉండేది? ఆయన సినిమా పట్ల ఆయన ప్యాషన్ ఎట్లా ఉండేది? ఆయనతో నాకు పరిచయం ఉంది కానండి. ఎక్కువగా అంటే మామూలుగా ఎలక్షన్ అప్పుడు గానీ, మామూలు పర్సనల్‌గా గానీ ఫోన్‌లో మాట్లాడడం గానీ చేసి ఆయనతో మాకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏం లేవు. ఆయనతో కొంచెం మంచి రిలేషన్‌షిప్పే ఉంది. కానీ వెరీ గుడ్ పర్సన్. వాళ్ళ అబ్బాయితో కూడా మేము సినిమా తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ 'స్టాలిన్' అని సినిమా చేసాం. దేవాది. ఆయనతో అప్పుడు కూడా మాట్లాడాము. అంటే అంతా కూడా ఒక మంచి ఫోన్ రిలేషన్‌షిప్పే తప్ప ఎలక్షన్స్‌కి వస్తే బాగుండి ఇలా చేయాలి, ఇలా చేయాలని మాకు గైడ్‌లైన్స్ గానీ బాగానే ఇచ్చు మంచి అంటే ఒక సినిమా స్టైల్ ఎలాగుంటుందో ఆయన ఫైనాన్స్ లేదు. యాక్చువల్గా ఇది మార్వాడి, చెన్నై సెటిల్డ్. నాకు తెలుసు రాజస్థాన్. చౌదరీస్ కాదు 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 ఇక్కడ యాక్చువల్గా రాజస్థాన్ ఆయన. అయితే అది మార్వాడి, ఆయన ఫైనాన్సర్. యాక్చువల్ ఫస్ట్ ఫైనాన్స్, ఇప్పుడు కూడా ఫైనాన్స్ చేస్తుంటాడు. ఈయన ఎన్వి ప్రసాద్ గారు వీళ్ళంతా ఒక గ్రూప్ అండి. వెరీ గుడ్ పర్సన్. అది చాలా మంచివాడు, చాలా సినిమాలు తీశాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన సినిమా లాభం లేనిది నష్టం వచ్చిన సినిమా నాకు తెలిసైతే లేదు. లాభంతోనే సినిమాలు ఆపేశాడు. వాళ్ళ అబ్బాయి హీరో అయ్యాడు, ఒక అబ్బాయి నిర్మాత అయ్యాడు. ఓకే, ఇప్పటికీ కూడా ఏదో అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉంటాడు. వెరీ గుడ్ ఫ్యాషన్, మంచోడు. సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళు. అన్ని సినిమా హిట్లు అనేది మామూలు విషయం కాదు. అన్ని హిట్లే. విజయ్ గారితోనే మొత్తం టోటల్గా కొత్తలో 3-4 సినిమాలు తీశాడు ఆయన. విజయ్ గారితో కూడా మంచి రిలేషన్ ఉంది. హీరో ఇప్పుడు కాబోయే సీఎం గారితో ఉంది. అలాగే అందరితో ఉందండి. అందరు హీరోతో, చిరంజీవి గారితో చేశాడు, రామ్ చరణ్ గారితో చేశాడు, అందరితో ఉన్నాయి, మంచి రిలేషన్ ఉంది. కాకపోతే యాక్సిడెంట్ అనేది అది మాకు దురదృష్టకరం అండి. అది ఇప్పుడు మనం ఏమీ చెప్పలేం. దైవం ఎలా ఇప్పుడు దైవ నిర్ణయం ఎలా ఉంటుందో అలా చేయలేం, మనం ఏం చేయలేం. కాకపోతే ఏంటంటే ఒక సాడ్ న్యూస్ అంతే. అంటే ఇప్పుడు ఆయన పెళ్ళికి వెళ్తున్నాడు. ఆయన సొంతూరు అది, రాజస్థానం అనేది ఆయన సొంతూరు. అది అక్కడ మన జైపూరా లేకపోతే ఉదయపూర్ ఎక్కడో ఊరు ఆయన సొంతూరు. ఆ పెళ్ళికి వెళ్ళి వస్తుండగా అది యాక్సిడెంట్ అయింది. అది కనుక అది ఒక దురదృష్టం అండి. కానీ ఈ మధ్యకాలంలో రోడ్డు యాక్సిడెంట్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎన్డీఏ గవర్నమెంట్ రోడ్డు యాక్సిడెంట్ల మీద మనం సీరియస్గా తీసుకోకపోతే, మన స్పీడ్ లిమిట్లు కానీ ఇవన్నీ కూడా కొంచెం పెట్టి ముందు బళ్ళు ఆపడం కానీ ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తగా మనం కానీ రోడ్డు యాక్సిడెంట్లు కానీ మనం అరికట్టలేకపోతే ఇలా చాలామంది హై ఆఫీసర్లు అందరూ కూడా రోడ్ల మీద చనిపోయారు. రాజేష్ పైలట్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు, ఆయన రాజస్థాన్ని. ఇలా మనం చాలామందిని చూసుకుంటే ఇక్కడనే కాదండి, ఆల్రెడీ ఇండియాలో మొత్తం టోటల్గా చాలా పెద్ద పెద్ద నాయకులు చనిపోయారు యాక్సిడెంట్లో. ఈవెన్ నిన్న ఫౌజీకి సంబంధించి ప్రొడక్షన్ యూనియన్ కార్ది కూడా రామోజీ ఫిలిం సిటీ అబ్దుల్లాపేట దగ్గర డివైడర్ని కొట్టేసి ప్రొడక్షన్ యూనియన్కి సంబంధించిన ఒక పర్సన్ చనిపోయారు. అండ్ ఇంకా 5గురు హాస్పిటల్లో ఉన్నారు. ఒక పర్సన్కి సీరియస్గా ఉందని చెప్పారు. నిన్న షూటింగ్ కూడా ఆపేశారు ఫౌజీ. ఓకే 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 అది నేను ఊళ్ళో లేను, నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాను. చూడండి మరి ఇప్పుడు అంటే నేనేమంటున్నానంటే స్పీడ్ లిమిటా లేకపోతే డ్రైవర్స్ కూడా ఎలాగుంటున్నారు ఏంటి అలా కూడా చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే సినిమా షూటింగ్ డ్రైవర్లు అయితే పర్ఫెక్ట్గా ఉంటారు. అయితే అక్కడ మళ్ళీ నేనేమంటున్నానంటే డ్రైవరు నిర్లక్ష్యం అవ్వచ్చు, లేకపోతే ఎదుటి బండి కంట్రోల్ అవ్వకపోవచ్చు, మనం చక్కగా వెళ్ళవచ్చు, ఎదుటి కూడా చక్కగా రావాలి. అక్కడ ఏదో బండి రావచ్చు, లేకపోతే హైవేల్లో ఈ మొత్తం టోటల్గా ఈ జంతువులు కానీ 2 వీలర్స్ కానీ హైవేల నుంచి మనం అవాయిడ్ చేయకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. హైవేల నుంచి ఒక సైడ్ రోడ్ వేయకపోతే 2 వీలర్స్కి మనకి ఈ ప్రమాదం అనేది అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు 2 వీలర్ ఏం చేస్తారంటే సడన్గా వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అక్కడ ఏదో ఊరు వస్తుంది, ఆ ఊరికి తక్కువ మంది ఇప్పాలి. నిన్న మీరు విజయవాడలో చూడండి, నందిగా మీలే దారిలో మీరు టప్పని ఇటు తిరిగాడు, తిరిగితే కొట్టుకెళ్ళిపోతే మొత్తం అందరినీ కొట్టుకెళ్ళిపోయాడు. ఒక ఆయన చనిపోయాడు, 3 ఏదో సీరియస్గా ఉంది. అంటే ఇలా మొత్తం అన్ని దిక్కులా కూడా ప్రమాదాలు అనేది మనం కరెక్ట్గా ఉన్నా అవతలగాసి వస్తున్నాయి. నేను మనం చూశారు, ఒక లారీ ట్యాంకర్ పడిపోయింది విజయవాడలో. పడిపోయి అతను ముచ్చి ఆయనకు వస్తుందని తెలుసా, ఆయన వచ్చి లైన్లో కట్టాడు, చనిపోయాడు. అంటే ఇలాంటివన్నీ కూడా అది తప్పెవలది, ఆర్టీఏ వాళ్ళది. తప్పెవలది మొత్తం టోటల్గా చెకింగ్లో ఎంత లోడ్ ఉంది ఏంటి, అసలు కరెక్ట్గా ఉన్నాయా, ఫిట్నెసెస్ ఉన్నాయా లేవా చెక్ చేయట్లే. ఏది ఏమైనా వాళ్ళకి ఏదో అక్కడ ఫిట్నెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ ఏంటంటే 10 రోజులు చెక్ చేస్తారు, వదిలేస్తారు. ఆ వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ప్రమాదం ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు లంచంకి అలవాటు పడిపోయారు. ఫైర్ సర్వీసు ఎందుకు ఫైరింగ్ అవుతుంది, లేకపోతే మీకు ఆర్టీఏ వాళ్ళు ఎందుకు అవుతుందంటే ఆర్టీఏ నాట్ చెకింగ్ పర్ఫెక్ట్లీ, ఫైర్ ఈజ్ నాట్ చెకింగ్ పర్ఫెక్ట్లీ. మీకు అమౌంట్ ఇస్తే చాలు. మీకు ఇంకొకటి తెలుసా, ఫైర్లో ఎవరికైనా సర్టిఫికేట్ కావాలంటే ఇంత అమౌంట్ కావాలి, తూతూ మంత్రంగా చేసి ఇచ్చేస్తారు. అదేమవుతుంది, ప్రాణాల మీదకి వస్తుంది. అది ఎందుకు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్?
ఈ రోడ్ సేఫ్టీ కోసం ఎందుకు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్? టూ వీలర్స్ అనేది పక్కాగా ఓఆర్ఆర్ నుంచి కానీ ఇట్ల నుంచి కానీ హైవేల నుంచి రావద్దని మనం పక్కాగా ఎందుకు మనం పెట్టట్లేదు? ఎందుకు పోలీస్ బందోబస్తు మనం పెట్టట్లేదు? ఎందుకు మనం ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నాం? వారానికి మొత్తం టోటల్గా ఒక 20 మంది చనిపోతున్నారే ఒక ఏరియాలో. కొన్ని లక్షల మంది రోజు చనిపోతున్నారు దేశం అంతా. మరి అన్నీ మనం కాపాడుకోవడానికి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? నేషనల్ అథారిటీ ఆఫ్ రోడ్స్ అండ్ హైవేస్, నేషనల్ అథారిటీ ఆఫ్ రోడ్స్ అండ్ హైవేస్కి, హోంశాఖకి మళ్ళీ మొత్తం టోటల్గా ఫైల్స్ ఆర్టీఏ వాళ్ళకి అందరినీ కూర్చోబెట్టి ఒక సమయం పాటించి టూ వీలర్స్ ఇలాగెళ్ళాలి, ఆటో ఇలాగెళ్ళాలి, మనం ఇక్కడ బందోబస్తు పెట్టాలి, హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం పోలీసులు బందోబస్తు ఉండాలి, ఈ విధంగా వాళ్ళు వస్తే ఫైన్ పెట్టాలి, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఒక భయం మన పక్క రాష్ట్రాల్లో ఉన్నంత, పక్క దేశాల్లో ఉన్నంత మనకు భయం మనకు ఎందుకు లేదు? శ్రీలంకలో అక్కడ రెడ్ సిగ్నల్ కనబడితే ఇక్కడ ఆగిపోతారు. మన రెడ్ సిగ్నల్ కనబడితే కావాలని వెళ్తారు, రెడ్ సిగ్నల్ పడుతున్నా కూడా వెళ్తారు, చలానా పడుతున్నా కూడా. అదే మీకు ఆ బండి మీద చలానా 2 చలానాలు 3 చలానాల తర్వాత 4వ చలానానికి బండి సీజింగ్ అన్నాం అనుకోండి, లైసెన్స్ క్యాన్సిల్డ్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుద్ది? ఇట్లా చట్టాలు మారాలి, రాజ్యాంగంలో అమెండ్మెంట్ అవ్వాలి, చాలా ఉన్నాయి. మనం ఇవన్నీ చేస్తే ప్రాణాలు కాపాడుకోవడానికి ఏ విధంగా చేయాలి? ఆర్బీ చౌదరి గారు చనిపోవడానికి ముమ్మాటికి కారణం రోడ్ హైవేస్, నేషనల్ హైవేస్ అథారిటీయే. ముమ్మాటికి కారణం హోంశాఖనే, ముమ్మాటికి కారణం గవర్నమెంట్లే. ఎందుకంటే ఆయన చనిపోతాడని అనుకున్నాడా? ఆయన ఫాస్ట్ వెళ్ళడు అంటే ఎదుటి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చింది, ఏదో వచ్చింది అంటే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నాట్ ఓన్లీ ఆర్బీ చౌదరి గారు, మొన్న జరిగిన సిచ్యువేషన్ మాగంటి గోపి గారి పిల్లలు, మళ్ళీ నిన్న 6 చనిపోయారు. ఒక ఆమె పరిస్థితి విషమంగా ఉంది, ఒక కుటుంబం చనిపోయింది. ఇవన్నీ మనం ఎందుకంటున్నాం? ఈరోజు దేశం అంతా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎంతోమంది చనిపోతుంటే మనం ఏం చేస్తున్నాం అని అడుగుతున్నా, మనం ఏం సాధిస్తున్నాం అని అడుగుతున్నా. నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందని అడుగుతున్నా. ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ గ్రేట్ గవర్నమెంట్ అని నితిన్ గడ్కరీ గారు అంటారు కదా, మరి మోడీ గారు అంటారు కదా. మరి దాంట్లో యాక్సిడెంట్లు అవ్వకూడదు అని నేను అనట్లా. టైం బాగాలేకపోతే, నసీబ్ బాగాలేకపోతే అవుతాయి. కానీ మన స్పీడ్ లిమిట్లు ఎలా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, మనం ఏం పెట్టాలి, ఏ కఠిన చర్య తీసుకోవాలి, అవుట్ ఆఫ్ ది కంట్రీస్ ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాం, మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, మనం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం కూడా మొత్తం రీకాన్సిడర్ చేసుకోవాలి. చేసుకోకపోతే ప్రాణాలు ఆర్బీ చౌదరి గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, నేను ఎవరైనా మేబీ మనం కరెక్ట్గా వెళ్తాం, ఎదుటోడు కరెక్ట్గా రావాలి కదా, పక్కవాడు కరెక్ట్గా రావాలి కదా. ఇప్పుడు నా బండి కరెక్ట్గా వెళ్తున్న స్పీడ్లో యాజ్ రూల్స్ నేను పాటిస్తున్నా, ఎదుటవాడు రూల్స్ పాటించాలి కదా. అందుకే నేనేం చెప్తున్నా, ఫస్ట్ టైం చలానా, సెకండ్ టైం చలానా, థర్డ్ టైం చలానా, సీజ్ ఇస్ ద వెహికల్ లైసెన్స్. ఈయన మళ్ళీ బండి నడపడానికి లేదు, ఈ లైసెన్స్ వ్యక్తి బండి నడపడానికి లేదని పెట్టండి. మీకు ఎందుకు యాక్సిడెంట్లు జరిగితే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. సిగ్నల్ నుంచి వెళ్ళిపోతే 1000 రూపాయలు కట్టేస్తాం. 1000 ఆడ యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ తోటి 10 లక్షలు ఇస్తాడు, మనం ఎంతో కొంత ఇస్తాం. మనల్ని అరెస్ట్ చేస్తే ఏముంటుంది, అరెస్ట్ అయితే మళ్ళీ బెయిల్ మీద వచ్చేస్తాం. అంటే ఈ థాట్ మానాలి. మాకు బెయిల్ వచ్చేస్తుంది, మమ్మల్ని లోన్కి తీసుకెళ్లరు, మాకేమైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా మాకు కౌన్సిలింగ్ చేస్తారు, మేము డ్రగ్స్ తీసుకున్నా కూడా మమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తారు. ఇది కాదు. డ్రగ్స్ అనేది తీసుకునే వాడిని తీసుకెళ్ళి లోన్ వేసి 14 రోజులు రిమైండ్ చేయండి, నో బెయిల్. మీరు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన తీసుకెళ్ళి 14 రోజులు రిమైండ్ చేయండి, బండి సీజింగ్ చేయండి లైఫ్ లాంగ్. ఈ చట్టాలు అమెండ్మెంట్ చేయాలి. ఎందుకంటే కోర్టు కాడికి వెళ్తే చెల్లట్లేదు, కోర్టులో విరిగిపోతున్నాయి. కోర్టులో కొన్ని చట్టాలు, కొన్ని సెక్షన్లకి కొన్ని శిక్షలు మాత్రమే ఉన్నాయి. అవన్నీ పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాలి. ఇవన్నీ అమెండ్మెంట్ చేయకుండా ఏదేదో తీసుకొచ్చి అమెండ్మెంట్ చేయడానికి అన్నీ పెడతారు. మీరు ఇవన్నీ అమెండ్మెంట్ చేయండి, దేశాన్ని కాపాడండి, దేశాన్ని రక్షించండి, దేశ ప్రజలను కాపాడండి. రోడ్డు మీద నడవటానికి, రోడ్డు మీద వెళ్ళటానికి, పాపం వెళ్తూ రోడ్డు మీద ఒక ఆమె వెళ్తుంది, ఒక మహిళ వెళ్తుంది, లేకపోతే ఒక అబ్బాయి వెళ్తాడు. ఆయన ఏమనుకుంటాడు, ఇంటికి నేను చక్కగా వచ్చేస్తున్నాను అనుకుంటాడు. ఆ కారు వచ్చి అబ్బాయిని గుర్తుంది అనుకుంటాడా? ఇక్కడ ఉత్తరకాశ కూర్చుంటే పార్కింగ్ దగ్గరికి బండి వస్తుందంటే ఆయన ఎంత స్పీడ్లో ఉంటున్నాడు. తప్పు బండోడిదైతే బలి ఆమె అయిపోతుంది, ఆ కుటుంబంలో పిల్లలు బలి అయిపోతున్నారు, ఆమె కుటుంబంలో పెద్ద ఆయన చనిపోతే ఆ కుటుంబం అనాథులు అయిపోతున్నారు. మరి ఇవన్నీ ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్లు? ఒక 10 రోజులు మీరు టీవీలో చూపిస్తారు, 5 రోజులు టీవీలో చూపిస్తారు, 5 రోజులు మొత్తం బస్సులన్నీ చెకింగ్ చేస్తారు. ఒక బస్సు తగలడిపోతే, ఒక బస్సు యాక్సిడెంట్ అయితే 5 రోజులు ఏకదాటిగా చేస్తారు. మళ్ళీ అది 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో బస్సు వెళ్తే వస్తుందే తప్ప ఆర్టీ అధికారులు ఆస్తులు ఎంత, ఫైర్ సర్వీస్ అధికారులు ఆస్తులు ఎంత? నేను సో మనీ ఈజ్ పీపుల్ అండ్ గవర్నమెంట్ పీపుల్.
మీకు ఆస్తి ఉంటే మిమ్మల్ని జైల్లో తీసుకొని లోన్ వేసి మీ కుటుంబం మొత్తం జైల్లో లోన్ వేసి పలానా ఆస్తులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో ఎంక్వైరీ చేసి కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే లంచం లేని అవినీతి లేని పాలన జరుగుతుంది. అవినీతి లేని పాలన జరగాలంటే అవినీతి లేని రాజకీయ నాయకుడు రావాలి. మొత్తం టోటల్గా ప్రజలు కూడా రూపాయి తీసుకోకుండా ఓటేయాలి. విద్యా వైద్యం ఫ్రీ ఉండాలి. విద్యా వైద్యం మనకు అత్యవసరం కాబట్టి ఆ రెండు ఫ్రీగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. నువ్వు ఉన్నవాడవా లేనివాడవా అనవసరం, ఉన్నవాడైనా లేనివాడైనా ఎవరైనా విద్యా వైద్యం మాత్రం మనకి ఉండాలి, ఫ్రీగా ఉండాలి. ఉన్నవాడేంటి లేనివాడేంటి? మనం చర్చికి వెళ్తాం, అక్కడ ఉన్నవాడా లేనివాడా, ఉన్నవాడిని ముందున వెనకాల కూర్చోబెట్టట్లా, అందరినీ కూర్చోబెడుతున్నా, దాక్షరసం చేస్తున్నాం. మనం గుడికి వెళ్తున్నాం, ఉన్నవాడా లేనివాడా లేదు, అందరినీ లైన్లోనే కడుతున్నారు కదా. వివిఐపీలు కూడా తీసేయాలి. ఈ మొత్తం టోటల్గా ఏదైతే ఉన్నాయో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది కూడా లైన్లోనే వెళ్ళాలి. ఓటింగ్కి ఎలా ఓటు వేయడానికి వెళ్తున్నాం, గుళ్ళకి కూడా మీకు ఎందుకంటే వివిఐపీ దర్శనాలు? విఐపీ దర్శనాలకు దేవుడు మీకు స్పెషల్గా ఏమైనా పూజిస్తాడా? స్పెషల్గా మీకు ఏమైనా దీవెనలు ఇస్తాడా? ప్రజలు వచ్చి ఎండలో ఎండిపోతుంటారు, మీకు వచ్చి ఓటేసిన పాపానికి మీరు వచ్చి వాళ్ళు గంటన్నర 2 గంటలు ఆపి మీరు లోనికి వెళ్ళిపోతారా? ఇదేం పాపం? అంటే మీకు ఓటేసిన పాపానికి వాళ్ళు రోడ్డు మీద ఎండలో ఉండాలి, మీరు మాత్రం వాళ్ళని ఆపేసి మీరు వెళ్ళిపోయి లోన్ దర్శనం చేసుకొని దేవుడితో మాట్లాడి దేవుడితో చెప్పి అక్కడే ప్రసాదాలు తిని అప్పుడు దాకా ఎండలో చచ్చిపోవాలి. అంటే ప్రజలు ఓటేయటానికి ఎండలోకి రావాలా, గుడికి వెళ్ళటానికి ఎండలోకి రావాలా, ఎక్కడున్నా వాళ్ళ ఎండలోకి రావాలా. మీకు ఓటేసిన పాపానికి మాత్రం మీరు నీడలో ఉండాలా. ఇదేం న్యాయం అండి? రాజకీయ నాయకులకు అర్థం కావట్లేదా? ప్రజల దగ్గర ఓటు అడుగుతున్నామే, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతున్నాం కదా, ఆ ప్రజలను మనం నీడలో రేపి చాలా తరపు నుంచే మనకి ఒక్కసారి నడుస్తే మనం అంటే ఏంటో తెలుసు. మనం సామాన్యులమే కదా, వాళ్ళందరూ ఓటేస్తే మీరు గెలిచారు కనుక దయచేసి ఇవన్నీ మార్పులు రావాలి. అంటే ఇప్పుడు ఆర్బీ చౌదరి గారికి సంబంధించి ఇక్కడ టాలీవుడ్లో ఏదైనా సంతాప్ సభ లాంటిది ఏదైనా ఏమో ఇవాళ 4 గంటలకు మీటింగ్ పెట్టారు కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే సంతాప్ సభ కంపల్సరీ ఉంటుంది. ఇవాళ యాక్చువల్గా ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది. ఇవాళ నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా వాళ్ళ మీటింగ్ చూసిన తర్వాత ఇవాళ రేపు నాకు తెలిసి ఇవాళ ఉండదు, ఇవాళ అంత్యక్రియలు ఉన్నాయి, రేపు సంతాప్ సభ పెడతారు. ఎందుకంటే అందరూ అటు వెళ్తున్నారు కాబట్టి. చెన్నైకి అయితే ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, చాలామంది చిరంజీవి గారు వెళ్ళారు, చాలామంది నాకు తెలుసు ఆల్మోస్ట్ మొత్తం అందరూ వెళ్ళారు, ఎందుకంటే అందరితో ఆయనకి మంచి రిలేషన్ ఉంది కనుక. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అంతా కూడా వెళ్ళారు ఆయనకి. చాలా మంచి వ్యక్తి, వెరీ గుడ్ రిలేషన్షిప్ ఈజ్ మొత్తం టోటల్ టాలీవుడ్ అండ్ హాలీవుడ్ మొత్తం అన్నింటితో కూడా అంత మంచి ఈజ్ అ విత్ గుడ్ ఫైనాన్సర్, గుడ్ ప్రొడ్యూసర్, ఈజ్ అ సన్, ఈజ్ ఎ హీరో, మంచి వ్యక్తి కనుక. అలాంటి వ్యక్తి బాధాకర విషయం. వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి నా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి తెలియపరుస్తూ, అలాగే నా తరపు నుంచి కూడా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ కనుక వాళ్ళ కుటుంబం ధైర్యం చేసుకోవాలని. కానీ వేరే ఆయన రిటైర్మెంట్ కూడా ఎంజాయ్మెంట్ రిటైర్మెంట్, ఆయన కూడా హ్యాపీగా చాలా నవ్వుతూ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉన్నాడు. హైయెస్ట్ హిట్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయనే ఉన్నాడు. ఫ్లాప్స్ తక్కువ, హిట్స్ ఎక్కువ. ఆ సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనేది ఎప్పుడు గుడ్గానే ఉంటుంది. ఆ సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. అలాగే వాళ్ళ కుటుంబం కూడా మళ్ళీ సూపర్ గుడ్ ఫిల్మ్స్ రన్నింగ్ చేసి ఇండస్ట్రీలో ఉండాలి. ఆర్బీ చౌదరి గారికి ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా కౌన్సిల్ నుంచి సంతాప్ సభ ఏర్పాటు చేస్తారు. దాంట్లో కూడా ఉన్నవన్నీ మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఆత్మశాంతి కూడా కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.